భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ టెట్ పరీక్షలు 4వ రోజు ప్రశాంతంగా జరిగాయి. దీనికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రశాంతంగా 4వ రోజు టెట్ పరీక్షలు విడుదలైన ప్రాథమికకి నవంబర్ 2న ఫలితాలు. ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో 4వ రోజైన ఆదివారం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ ప్రత్యేక ఉపాధ్యాయుల విభాగంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షల్లో మొత్తం 38,544 మందికి గాను 32,533 మంది అభ్యర్థులు అనగా 84.40% మంది హాజరయ్యారు. ఉదయం 92 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ ప్రత్యేక ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 22,492 మందికి గాను 18,955 మంది అనగా 84.27% మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 82 సెంటర్లలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పరీక్షలకు 16,052 మందికి గాను 13,578 మంది అనగా 84.59% మంది హాజరయ్యారు. మైనర్ మీడియా, తెలుగు స్కూల్ అసిస్టెంట్ భాషోపాధ్యాయుల రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్ లో ఉంచామని, వీటిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను 9వ తేదీ వరకు స్వీకరిస్తామని ఏపీ టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక ఏపీ టెట్ వెబ్సైట్ లో ప్రాథమిక ఏపీ టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు. అభ్యర్థులు ఏపీ టెట్ వెబ్సైట్ లోకి వెళ్లి కీని చూసి తమకు ఎన్ని మార్కులు వస్తాయనే విషయంలో ఒక స్పష్టతకు రావచ్చు. అలాగే ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలుంటే తుదికి విడుదలయ్యేలోగా అధికారిక ఈమెయిల్ కు తెలియజేయవచ్చు. టెట్ తుదికి ఈ నెల 27న విడుదల కానుంది. అలాగే టెట్ ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల కానున్నాయి. మరి ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్స్ అనేవి కూడా విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి రెస్పాన్స్ షీట్స్ మీరు చూసుకోవాలనుకుంటే అభ్యర్థి యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి క్యాండిడేట్ సర్వీసెస్ లో రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క రెస్పాన్స్ షీట్ ను మీరు చూసుకోవచ్చు. అలాగే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనే దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఒక అంచనాకు రావచ్చు. ఒకవేళ అందులో ఏమైనా తప్పులుంటే వాటి మీద అబ్జెక్షన్స్ అనేవి మీరు రైజ్ చేయడానికి అవకాశం వస్తుంది. ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. టెట్ ప్రాథమికకి విడుదల. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2024 పరీక్షల ప్రాథమిక కీను పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. ఈ నెల 3, 4వ తేదీల్లో ఉదయం మధ్యాహ్నం సెషన్ లో జరిగిన టెట్ లాంగ్వేజీ పేపర్ల కీలను వేరువేరుగా విడుదల చేసింది. వాటితో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అందుబాటులో తీసుకొచ్చింది. మిగిలిన కీలు పరీక్ష జరిగిన తర్వాత రోజుల్లో వెల్లడిస్తారు. ఏపీ టెట్ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కాగా 21వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉదయం సెషన్ పరీక్ష 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ పరీక్ష 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఒక్కో సెషన్ పరీక్ష 2.5 గంటల వరకు నిర్వహిస్తారు. సబ్జెక్టుల వారీగా ప్రాథమిక కీలను వెబ్సైట్ లో ఉంచారు. టెట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనగా సిపిటి పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 27న అన్ని పరీక్షల తుది కీలను విడుదల చేసి నవంబర్ 2న టెట్ ఫలితాలను ప్రకటిస్తారు. అభ్యర్థులు ఏపీ టెట్ 2024 వెబ్సైట్ లోకి వెళ్లి వాటి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక దసరాకు ఐఆర్ ప్రకటించాలి అంటూ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా సందర్భంగా ఐఆర్ ప్రకటించి పే రివిజన్ కమిషన్ పిఆర్సి ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం నెరవేర్చాలని ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏజీఎస్ గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు ఓ ప్రకటనలో కోరారు. ఇక మరోపక్క ఇంటర్ సిలబస్ మార్పు 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి. తొలుత ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అమలు, ఆపై ఏడాది సెకండ్ ఇయర్ లో మార్పు. నీట్, ఐఐటికి సిద్ధమయ్యేలా ఎంపీసీ, బైపీసీ పాఠ్యాంశాలు. పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా హెచ్ఈసీలో రాష్ట్ర చరిత్రకు ప్రాధాన్యం. ఆర్థిక అంశాలకు ఎకనామిక్స్ లో చోటు. జాతీయ స్థాయి సిలబస్ కు అనుగుణంగా మార్పు. అధ్యయనానికి ఇంటర్, డిగ్రీ లెక్చరర్ల, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కమిటీ. ఇంటర్మీడియట్ లో కొత్త సిలబస్ అమలు చేసేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్ లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయి సిలబస్ అమలుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలు నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇదే తరహాలో వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ సిలబస్ అమలు తీరుపై ప్రత్యేక కమిటీలు అధ్యయనం చేస్తాయి.
వాస్తవానికి ఇంటర్ సిలబస్ పై అధ్యయనం చేసి మార్పులు తేవాలని వైఎస్ఆర్సీపీ హయాంలోని నిర్ణయించగా ఈ విద్యా సంవత్సరంలో అధ్యయనం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత అధ్యయన కమిటీలు ఏర్పాటు కానున్నాయి. పుష్కర కాలంగా పాత సిలబసే. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యా సిలబస్ ను మార్చారు. అయితే ఇంటర్మీడియట్ లో దాదాపు పుష్కర కాలంగా పాత సిలబసే కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్ఈపి వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకొని సిలబస్ ను సవరించి 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆపై 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ రెండో ఏడాది సిలబస్ ను మార్చనున్నారు. పరీక్షల సరళిలో మరిన్ని మార్పులు. ఇంటర్ విద్యా మండలి కమిషనర్ కార్యదర్శిగా కృతికా శుక్ల బాధ్యతలు చేపట్టాక కళాశాలల పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు మార్చారు. యూనిట్ టెస్ట్ల పేపర్లను రాష్ట్ర కార్యాలయంలోనే తయారు చేసి పంపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన మొదటి యూనిట్ టెస్ట్ ను ఆయా కాలేజీలే నిర్వహించుకోగా రెండో యూనిట్ టెస్ట్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో నిర్వహించారు. దసరా సెలవుల అనంతరం జరిగే క్వార్టర్లీ పరీక్ష సైతం ఇదే తరహాలో ఉండనుంది. గతంలో ఎవరికి వారు పరీక్షలు నిర్వహించుకునేటప్పుడు సిలబస్ పూర్తి కాని పాఠ్యాంశాలను మినహాయించి పేపర్లు తయారు చేసేవారు. కొత్తగా తెచ్చిన కేంద్రీకృత పరీక్షలతో అన్ని కాలేజీల్లో ఒకేసారి సిలబస్ పూర్తి చేసేలా మార్పు తెచ్చారు. ప్రైవేట్ కాలేజీలు సైతం ఇదే విధానం అనుసరిస్తున్నాయి. బోర్డు నిర్వహించే వార్షిక పరీక్షలను సైతం వచ్చే ఏడాది సవరించి కొత్తగా ఒక మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు. ఇక సైన్స్ లో జాతీయ స్థాయి, ఆర్ట్స్ లో స్టేట్ సిలబస్. ప్రస్తుతం ఇంటర్ లో బోధిస్తున్న సిలబస్ ను 2011-12 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. నాటి సమకాలీన అంశాలను ఇందులో చేర్చారు. అయితే ఆ పాఠ్యాంశాలు పాతబడిపోవడం, సైన్స్ పాఠాలు పూర్తిగా మారిపోవడంతో పాటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలు అప్డేట్ అయ్యాయి. అయినప్పటికీ పాత సిలబస్ బోధిస్తూ పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో 6 నుంచి 10 తరగతుల వరకు సిబిఎస్ఈ సిలబస్ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్ సిలబస్ ను జాతీయ సిలబస్ కు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఇంటర్ స్థాయిలో నీట్, ఐఐటి లాంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా సిలబస్ ను ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ గ్రూప్లను ఐఐటి, నీట్ సిలబస్ కు అనుగుణంగా సిద్ధం చేస్తూ సిలబస్ మార్చుతున్నారు. దీంతో పాటు హెచ్ఈసీలో ఏపీ చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆర్థిక శాస్త్రంలోనూ వర్తమాన మార్పులు జోడించనున్నారు. సిలబస్ అధ్యయన కమిటీలో ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ లెక్చరర్లు 4 నుంచి 8 మంది, డిగ్రీ కాలేజ్ సబ్జెక్ట్ లెక్చరర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉండనున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుష్కర కాలం తర్వాత, అంటే దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ సిలబస్ లో భారీ మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.